ఏట్లో చెయ్యి పెట్టాడు, 5 నున్నటి రాళ్ళు ఏరారు, సంచిలో వేసుకున్నాడు. ఆ 5 రాళ్ళు తీసుకున్నాడు, కానీ ఎన్ని రాళ్ళతో అవగొట్టాడు? హల్లెలూయా. సంఘములో ఎంతమందో సామర్థ్యం కలిగిన వాళ్ళు ఉన్నారు, కానీ అందరూ దేవుని కొరకు ఉపయోగపడరు. కానీ ఏదో ఒక సందర్భంలో ఉపయోగపడతావు. తాను చెయ్యి పెట్టినప్పుడు దావీదుకి ఎన్ని రాళ్ళు దొరికినాయి? ఒక రాయి. ఆ రాయి నువ్వా? ఆ రాయి నేనా? ఆ రాయి వారా? ఎవరో తెలియదు. కానీ 5 రాళ్ళు ఎలా ఉన్నాయి? 5 రాళ్ళు ఎలా ఉన్నాయి? సిద్ధంగా ఉన్నాయి. 5 రాళ్ళ గురించి ఏం రాయబడింది తెలుసా? అవి నున్నటి రాళ్ళు. స్తోత్రం. ఎలా ఉన్నాయట? నున్నగా ఉన్నాయి. అంటే నున్నగా ఎప్పుడవుతుంది రాయి? రాయి నున్నగా ఎప్పుడైతే? రాకిటి పెట్టినప్పుడు. మనం యేసు రక్తంలో కడగబడి ఇప్పుడు యుద్ధానికి సన్నద్ధమై రెడీగా ఉన్నాం. కానీ ఇక్కడ 5 నున్నపు రాళ్ళు ఉన్నాయి, కానీ చెయ్యి పెట్టి దావీదు ఎన్ని తీశాడు? ఆ దావీదు ప్రభు అయిన యేసుకు సాదృశ్యంగా ఉన్నాడు. 5 రాళ్ళు నీకు నాకు సాదృశ్యంగా ఉన్నాం. అయితే నేనున్నాను ప్రభు అని చెప్పి మనం ఎప్పుడు ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. కానీ ఏ రాయినైనా తీసుకునే హక్కు, అర్హత, అధికారం ఆయనకుంది. కానీ మిగతా 4 రాళ్ళు ఏంటి చా మనకి ఛాన్స్ రాక, ఒక్క ఛాన్స్ ఇస్తేనా అసలు నేనేంటో చూపించేదాన్ని, నేనేంటో చూపించేవాడిని. అవసరంలా. నువ్వు మరుగు ఉండటం దేవుని చిత్తం. హల్లెలూయా. నువ్వు మరుగు ఉండటం దేవుని చిత్తం. నేను వాడబడట్లేదు, ఆ వ్యక్తే వాడబడుతున్నాడు. ఆ వ్యక్తికి అన్ని అవకాశాలు వస్తున్నాయి, ఆ వ్యక్తికి అన్ని కూడా పరిస్థితులు అనుకూలంగా ఉంటున్నాయి. నువ్వు ఎప్పుడు సిద్ధంగా ఉండు. ఒకవేళ ఎనీ టైం నేను వాడచ్చు. ఒకవేళ వాడకపోయినా నువ్వు ఎక్కడున్నావా? ఎక్కడుండాలి? 5 రాళ్ళు ఎక్కడున్నాయి? సంచిలో. దావీదు సంచిలోనే, సంఘములోనే నువ్వు ఉండాలి. మరుగు చేయబడి ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏ క్షణమైనా దేవుడు నిన్ను వాడచ్చు. వాడబడకపోయినా నీకు బహుమానం ఉంది, అక్కడికి వెళ్ళిపోతావు. నువ్వు సంచిలోనే ఉన్నావు.